పింఛన్ పంచే కార్యక్రమంలో భాగంగా ఎర్రగుంట గ్రామానికి రావడం జరిగింది. మామూలుగా అయితే 1వ తారీఖు పింఛన్ పంచాలి. రేపు సెలవు కాబట్టి, ఆదివారం రేపు సెలవు కాబట్టి ఈరోజే పింఛన్ని పంచడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ కుటుంబంలో పెద్ద ఆయనకి పింఛన్ ప్రతి నెల వచ్చేది. ఆ ఇంట్లో ఇంకో వికలాంగుడు కూడా ఉన్నారు. కాకపోతే ఆ వికలాంగుడు తెలుగుదేశం పార్టీ అని అతను పింఛన్ దాంట్లో చేర్చకపోవడం దురదృష్టకరం. ఆయన నిన్ననే చనిపోయాడు, ఆ ఇంటికి సంబంధించిన పెద్ద ఆయన. కాబట్టి వాళ్ళకి ప్రతి నెల వచ్చే పింఛన్ రాదు. కాబట్టి ఈరోజు నేను నా సొంత ఖర్చులతో ఆయనకు ఇంటికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి రావడం జరిగింది. ఎందుకంటే ఆ పింఛన్ కూడా వచ్చేంత వరకు మనం ఆదుకోవాలి, దాని మీద ఆధారపడ్డారు. కాబట్టి నేను కూడా అధికారులతో మాట్లాడి ఆయన పింఛన్ వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తానని తెలియదు. జెండాలు ఇక్కడ కాదు పట్టాల్సింది, జెండాలు పట్టాయి. వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఢిల్లీకి పోయి ఢిల్లీ వీధుల్లో తిరిగితే ఏదైనా వాళ్ళు కరుణిస్తారేమో తెలియదు. కానీ ఇక్కడ కళ్యాణదుర్గంలోనే ఆడాయిడా జెండాలు పట్టుకుంటే వచ్చేది కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది. ప్రజలు కూడా వాళ్ళని చీదిస్తారు, అసహించుకుంటారు. ఇలా చేయకోకుండా నిజంగా వాళ్ళు ఏదో చేయాలా అది ఇది అనే పాదయాత్రలు అది ఇది పాదయాత్ర చేస్తే ఇక్కడ చేస్తే ఏమో రాదు. అదే పాదయాత్ర ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఢిల్లీలో చేసి అక్కడ అమిత్ షానో ఇంకోరినో కలిస్తే ఏదైనా ఉపయోగం ఉండొచ్చేమో. కానీ ఇక్కడ ఏదో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం లేదా ఉన్న ఆర్డిటీని ఇంకా ఇబ్బందులకు గురి చేయడానికి ఇలాంటి పాదయాత్రలు ఇంకోటి కూడా అడ్డుకోవాలి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి చీడ పురుగులన్నీ కూడా మళ్ళీ మొదలయ్యాయి చిన్నగా రావడానికి. మన అభివృద్ధి వైపు కాకోకుండా మరి మనల్ని ఇలాగే కొనసాగించేటట్టు ఆ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోయేదానికి దగ్గరలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన లిక్కర్ స్కామ్, భయంకరమైన లిక్కర్ స్కామ్ ఏదైతే అసలు ప్రజల ఆరోగ్యానికి కూడా చెవి చూడుకోకుండా అతనే సొంత బ్రాండ్లు తయారు చేసి ఆ సొంత బ్రాండ్లు ప్రజలకు కావాల్సిన రేట్లతో అమ్ముకొని లక్షల కోట్లు ఆయన కుమ్ముకున్నాడు. అంటే మీరే మొన్న పేపర్లోనూ రకరకాల ఈడీ కూడా ఎంటర్ అయింది. అంటే దగ్గర 400-500 కోట్లు బంగారు కొన్నాడంట. బంగారుకి ఏమంటే అప్పట్లో ఏం కొన్నా కూడా బంగారు ఎక్కడైనా పెట్టుకోవచ్చనే దాని తాపత్రయంతో ఆయన బంగారు కొని రకరకాలుగా నేను ఎక్కడ దొరకను కదా అనుకున్నారు. కానీ దొంగ ఎక్కడికి తప్పించుకోలేడు. ఖచ్చితంగా ఆ దొంగను పట్టుకొని అతను జైల్లో పెట్టిస్తాం. అది ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఈ రాబోయే ఇంకా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు కొనసాగుతారు. లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాబోయే కాలం లోకేష్ బాబు గారి నాయకత్వం కూడా మనకు రాబోతుంది. త్వరలో 10వ తారీఖు తర్వాత నేను కూడా ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తానని చెప్పాను. అదే ఈ జగన్ రెడ్డి ఆ ప్యాలెస్లు తప్ప బయటకు వచ్చిండేది లేదు. మన రాజధానికి 500 ఎకరాలు చాలంటాడు. ఆయన కట్టించుకొని అన్ని ప్యాలెస్లు లెక్కేస్తే 60-70 ఎకరాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువే ఉంటాయి, 100 ఎకరాల పైనే ఉంటాయి. అంటే ఆయన ఒక్కరికే అంత 4 కుటుంబ సభ్యులకి ఎటు చెల్లు లేదు, తల్లి లేదు, ఉన్నది 4. ఆ 4కి ఇంత అవసరమా అనే అభిప్రాయం కలుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.